ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఉత్తమ ద్రేక్కాణం. మీనా టూ నాడీ ఆస్ట్రాలజీ సిస్టమ్ గురించి చిన్న చిన్న టాపిక్స్ అన్ని కవర్ చేసాం. మెయిన్ పిల్లర్ అయిన ఉత్తమ ద్రేక్కాణం అనే కాన్సెప్ట్ గురించి మాట్లాడబోతున్నాం. ఇవన్నీ కూడా ప్లానెట్ యొక్క స్ట్రెంగ్త్ని కనుక్కోవడానికి కొన్ని మెథడ్స్ అనమాట. ఈ ఒక గ్రహం బలం తెలిస్తేనే ఏ భావం మీద ఎలా పనిచేస్తుంది, ఎంతవరకు పనిచేస్తుంది అనేది అర్థమవుతుందని తెలుసుకోవడానికి. ఈ 4 కాన్సెప్ట్లో మొదటి కాన్సెప్ట్ మనకు అర్థమైందనుకో, సో కొన్ని విషయాలు తెలుస్తాయి. అలానే రెండో కాన్సెప్ట్ నక్షత్ర దిగ్బలం అనేది అర్థమైందనుకో, ఇంకా కొన్ని తెలుస్తాయి. సో హెడ్డింగ్ రాసుకుందాము. మూడోది జీవ శరీర, నాలుగోది గుణాస్ అండ్ కాలాంశాలు ఉన్నాయి కదా, సో గుణాస్ మెయిన్గా. సో ఈ 4 కవర్ చేసుకుందాం, 1 by 1 కవర్ చేసుకుందాం. తర్వాత మనము ప్రిన్సిపల్స్ గురించి మాట్లాడుకుందాం. సో నేను హెడ్డింగ్ రాస్తాను, జస్ట్ ఓవర్ ఆఫ్ ద్రేక్కాణం అర్థం చేసుకొని తర్వాత ఉత్తమ ద్రేక్కాణం గురించి మాట్లాడదాం. అందరికీ తెలుసు కదా నవాంశ ఎలా తయారు చేస్తారు. 3.20 degreesని కన్సిడర్ చేసి 9 నక్షత్ర పాదాలని కన్సిడరేషన్ పెట్టుకొని అది 4 రకాలు ఉన్నాయి కదా. సో అగ్నితత్వ రాశులు, భూతత్వ రాశులు, వాయుతత్వ రాశులు, జలతత్వ రాశులు ఆధారంగా ఈ 4 పార్ట్లుగా చేసుకొని చేస్తారు. ద్రేక్కాణం ఎలా డిసైడ్ చేస్తారు? ఓన్లీ 3 పార్ట్సే కదా, సో 3 భాగాలుగా చేసుకుంటారు ఒక్కొక్క రాశిని, అట్లా తయారు చేస్తారు. సో ఒక్కొక్కటి 10 degrees ఉంటుంది, 30 degrees కదా. సో 10 degrees అంటే 3 పాదాలు అంటే 3.20, 3.20, 3.20, 9, 0.60 అంటే మళ్ళీ 1 degree అనమాట. సో మనం 60% ఫార్మాట్లో డిగ్రీస్ని మాట్లాడతాం కాబట్టి సో మొత్తం 10 degrees అయిపోతుంది అనమాట. సో ఎలా చేస్తారనేది జస్ట్ ఒక షార్ట్గా చెప్పేసి మనం మాట్లాడదాం. ఇది 159 కాంబినేషన్లో రిపీట్ అవుతుంది. సో ఫస్ట్ 10 degreesని మొదటి ద్రేక్కాణం అని, రెండో 10 degreesని రెండో ద్రేక్కాణం అని, మూడో 10 degreesని మూడో ద్రేక్కాణం అని అంటారు. సో మేషంతో స్టార్ట్ అయిందనుకో, మొదటి ద్రేక్కాణం అంటే నవాంశలో ఎలా పడుతుందో ద్రేక్కాణంలో మేషంలోనే పడుతుంది అనమాట. ఓకే, అయితే అసలు ద్రేక్కాణం ఎందుకోసం వాడతారు? ద్రేక్కాణము 8th house 22nd ద్రేక్కాణము ఆయుర్దాయం కోసం వాడతారు. తర్వాత 3వ స్థానం కదా, 3వ స్థానం తృతీయం విక్రమ స్థానం కాబట్టి అన్నదమ్ముల గురించి, అక్క చెల్లెల గురించి, సామర్థ్యం అంటే మనం ఎంత కెపాసిటీ, మనం ఎంతవరకు చేయగలుగుతాం, అలానే సహాయక అంటే 3, 7, 11 విక్రమక్షేత్రం కాబట్టి సహాయ సహకారాలు ఎంతవరకు జనాల నుంచి అందుతాయి, ఇలా అనేక విషయాల గురించి కూడా ద్రేక్కాణాన్ని పరిశీలిస్తారు. ఇంకోటి ఏంటిదనంటే మొదటి ద్రేక్కాణం ఏదైతే ఉంటుందో అది మెడ వరకు భాగాన్ని, ఓకే. రెండో ద్రేక్కాణం మెడ నుంచి పొట్ట వరకు భాగాన్ని, మూడో ద్రేక్కాణం పొట్ట నుంచి ఇక కింద కాళ్ళ వరకు ఉన్న భాగాన్ని కన్సిడర్ చేస్తారు. సో ఏ గ్రహం అయితే ఏ ద్రేక్కాణంలో ఏ స్థానంలో మనకి కాలపురుష శరీరం చెప్తారు కదా, మేషం తల, వృషభం మెడ ఇలా చెప్తారు కదా, అట్లనే మళ్ళీ దానిలో కూడా ఏ పార్ట్లో దెబ్బతింది అని మళ్ళీ చూడడానికి ఈ ద్రేక్కాణాన్ని వాడి ఏ ద్రేక్కాణంలో ఏ భావంలో ఏ రాశిలో ఏ ద్రేక్కాణంలో ఆ గ్రహాలు దెబ్బతిన్నాయి అనే దాన్ని కూడా కన్సిడరేషన్ చేసుకుని దాన్ని బట్టి ఫలానా ఏరియాలో ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఉండేదానికి అవకాశం ఉంది, ఫలానా ఏరియాలో పుట్టుమచ్చలు ఉండేదానికి అవకాశం ఉంది, ఇట్లా రకరకాలుగా పాజిటివ్గా ఫామ్ అయితే కాంబినేషన్ పాజిటివ్గాను, నెగిటివ్గా ఫామ్ అయితే నెగిటివ్గాను ఇట్లా చెప్పే ప్రయత్నం చేస్తారు. మీనా టూ నాడీ వచ్చేసరికి ఎలా వాడుతున్నారనంటే ఒక గ్రహం ఎంత బలమైంది అని చెప్పడానికి బుధనాడి అనే నాడీ గ్రంథం నుంచి కన్సిడర్ చేసి రెఫరెన్స్గా మనకి ఇవ్వడం జరిగింది రాఘవాచారి గారు. సో ఎలా చెప్పారు, ఏం చెప్పారని చెప్తాను. సో ఫస్ట్ ద్రేక్కాణం ఎలా చేస్తున్నారో చూద్దాం. ఇలా కన్సిడర్ చేస్తారనమాట. అలానే వృషభం తీసుకున్నారనుకో, దీనిలో 2 వర్షన్లు ఉన్నాయి మళ్ళీ. ఇప్పుడు వృషభాన్ని తీసుకుంటే వృషభం 1, కన్య 2, తర్వాత మకరం 3 ఇలా కూడా జడ్జ్ చేస్తూ ఉంటారు. ఇంకో వర్షన్ ఏంటిదనంటే ఇప్పుడు మేషము, సింహము, ధనస్సు అయిపోయింది కదా, అయిపోయింది కాబట్టి వృషభంలో మొదటి ఏదైతే 10 degrees ఉంటుందో అది మకరం నుంచి రాబడుతుందన్నమాట. ఓకే, తర్వాత రెండో 10 degrees ఏదైతే ఉంటుందో అది వృషభం నుంచి వస్తుంది. అంటే మొదటి ద్రేక్కాణం ఏదైతే ఉంటుందో మొదటి ద్రేక్కాణం కాదు. సో 10 degrees నుంచి 20 degrees ఉండేది ఏదైతే ఉంటుందో అది మొదటి ద్రేక్కాణం అవుతుంది. సో ఇలా ఇది కవర్ చేయబడింది. ఓకే, కని నుంచి అయిపోయింది కదా.
తర్వాత మిథునంలో ఏమవుతుంది, సో ఆల్రెడీ కన్య వరకు వచ్చేసింది కదా, సో కన్య నుంచి మళ్ళీ తీసుకుంటారు, తుల నుంచి తీసుకుంటారు, తుల నుంచి మళ్ళీ ఒక ద్రేకాణం స్టార్ట్ అవుతుంది. సో అప్పుడేమవుతుంది, మూడో ద్రేకాణం మిథునంలో పడుతుంది కాబట్టి అది పవర్ఫుల్ ద్రేకాణం, అది ఆ రాశికి సంబంధించిన ద్రేకాణంగా కన్సిడర్ చేస్తారు. కన్ఫ్యూజన్ ఏమీ లేదు. సో ఇట్లా నవాంశలో కూడా ఏమవుతుంది, సో ఇప్పుడు నవాంశలో 4 పాదాలు ఉన్నాయి అనుకో, 9 పాదాలు కదా, 9 పాదాలు అగ్నితత్వ రాశిలో మేషం నుంచి ఫామ్ అయితే, ఏ అగ్నితత్వ రాశిలో ఫామ్ అయినా కూడా మేషం నుంచి ధనస్సు వరకు 9 పాదాలు ఫినిష్ అవుతాయి. ఏ అగ్నితత్వంలో పడినా కూడా అది మొదటి పాదం అనుకో వెళ్ళి, ఇప్పుడు మగ ఒకటనుకో మేషంలోనే పడుతుంది, అశ్విని ఒకటనుకో మేషంలోనే పడుతుంది, మూల ఒకటనుకో అది కూడా మేషంలోనే పడుతుంది. అట్లనే సేమ్ సిమిలర్ కాన్సెప్టే ఇక్కడ యూజ్ చేశారు, కన్ఫ్యూజన్ ఏమీ లేదు. సో సింపుల్గా మీనట్టు నాడీలో చెప్పేది ఏంది, కన్ఫ్యూజన్ అవ్వాల్సిన పని లేదు. చర స్థిర దుస్వభావ రాశుల్లో చరరాశిలో 10 డిగ్రీస్ అంటే మేషం, స్థిర రాశిలో 10 to 20 డిగ్రీస్, తర్వాత దిశోభావ రాశిలో 20 to 30, లాస్ట్ 10 డిగ్రీస్ అనమాట. ఈ విధంగా కన్సిడర్ చేస్తారు. సో 3 రాశులు చరాస్థిర దిశోభావులు. సో మళ్ళీ కర్కాటకము, సింహము, కన్య, తర్వాత వృశ్చికము, ధనస్సు, తర్వాత మకరము, కుంభము, మీనం, మొత్తం 4 సెట్లు, 3 రాశులు, 3 4 12 అనమాట. సో ఈ విధంగా డివైడ్ చేశారు. ద్రేకాణం అర్థమైపోయింది కదా. ద్రేకాణం ఇదివరకు కూడా మనం మాట్లాడుకున్నాం వీడియో, లేదంటే అది చూడండి. జస్ట్ ద్రేకాణం ఎలా క్యాలిక్యులేట్, ఇప్పుడు సాఫ్ట్వేర్లు అన్నీ ఉన్నాయి కాబట్టి మనకి ద్రేకాణం క్యాలిక్యులేట్ చేయాల్సిన అవసరం లేదు. అందులోనూ మనం మీనట్టు నాడీ సిస్టమ్ వాడుతున్నాం. అసలు ద్రేకాణం కూడా చూడకుండానే ఇక్కడే ద్రేకాణంలో ఉంటుంది అని చెప్పి మనము నోటి లెక్కతో క్యాలిక్యులేట్ చేసేస్తాం అన్నమాట. అది ఓకే. సో పాయింట్ నెంబర్ 1, ద్రేకాణం అనే టాపిక్ మనకు అర్థమైపోయింది. ఇప్పుడు ఉత్తమ ద్రేకాణం అంటే ఏంటిదనంటే, ఏదైతే ద్రేకాణం అదే రాశిలో ద్రేకాణంలో పడుతుందో, అంటే మళ్ళీ రిపీట్ అవుతుందో అదే ఉత్తమ ద్రేకాణము. ఉత్తమ అంటే ది బెస్ట్ అనమాట అది. సో మేషంలో 10 డిగ్రీస్ లోపు, తర్వాత అది చరరాశిలో, స్థిర రాశిలో 10 to 20 డిగ్రీస్ లోపు, దిశోభావ రాశిలో 20 to 30 డిగ్రీస్ వరకు ఏదైతే ఉందో ది బెస్ట్ పార్ట్, దాన్నే ఉత్తమ ద్రేకాణం అంటారు. సో డిగ్రీస్ కూడా రాశాను, 0 to 10 డిగ్రీస్, 10 to 20 డిగ్రీస్, 20 to 30 డిగ్రీస్. మూవబుల్ సైన్ అంటారు చరరాశిని, ఫిక్స్డ్ సైన్ అంటారు స్థిర రాశిని, డ్యూయల్ సైన్ అంటారు ద్విస్వభావ రాశిని, అంతే. ఓకే. ఇప్పుడు ఉత్తమ ద్రేకాణం ఏంటిదయ్యా అనంటే ది బెస్ట్ పార్ట్, దానిలోనే వర్గోత్తమం చెందేది, మళ్ళీ రిపీట్ అయ్యే ద్రేకాణంలో రిపీట్ అయ్యేది ఏదైతే ఉంటుందో, సేమ్ రాశి రిపీట్ అయితే అదే ఉత్తమ ద్రేకాణం, అంతే. ఓకే. సో ఇప్పుడు ఉత్తమ ద్రేకాణం మనకు అర్థమైంది కదా. ఉత్తమ ద్రేకాణంతో పాటు మనకు ఇంకో చిన్న కాన్సెప్ట్ చెప్పారు. అదేంటిదనంటే వర్గోత్తమ. ద్రేకాణము, నవాంశలో వర్గోత్తమ అనే కాన్సెప్ట్ని రెండింటినీ కలిపారనమాట. వర్గోత్తమ, ఉత్తమ ద్రేకాణం. వర్గోత్తమ అంటే ఆల్రెడీ అందరికీ తెలిసిందే, మీరు నవాంశ వీడియో చూడకపోతే చూడండి, సింపుల్గా నేను మళ్ళీ చెప్తాను. ఓకే. సో ఎట్లా ఉందనేది చూపిస్తాను. నేను ఏం చేస్తానంటే, ఒక రాశిలో 9 పాదాలు ఉంటాయి కదా, ఆ 9 పాదాలను వేసి చూపిస్తాను. తర్వాత మనం దీని గురించి మాట్లాడుకుందాం. అసలు మహర్షి ఎలా డివైడ్ చేశారనేది మనకు అర్థమవుతుంది. ఈ 27 నక్షత్రాలు 108 పాదాలుగా డిఫైన్ చేయబడ్డాయి. సో దీనిలో 12 ఏమో వర్గోత్తమ పాదాలని, ఇంకొక 24 ఏమేమో పరివర్తన పాదాలని, ఇంకో 72 ఏమో సంచార పాదాలని చెప్పి డివైడ్ చేశారు. సో మీరు సేమ్ బుక్ మీనట్టు నాడీ బుక్ చదివినా కూడా మీరు ఇదే ఉత్తమ ద్రేకాణం అనే లెసన్ చదివితే మీకు అర్థమైపోద్ది. సేమ్ ఉన్నదే చెప్తున్నాను నేను. అయితే ఇక్కడ మనం ఒక రాశిలో 1 నుంచి 6 రాశుల వరకు అసెండింగ్ ఆర్డర్లో ఉంటాయి. మీరు చూస్తే మేషంలో 0 డిగ్రీస్తో స్టార్ట్ అవుతుంది, తుల 0 డిగ్రీస్ కింద నుంచి పైకి స్టార్ట్ అవుతుంది. ఓకే. సో ఇప్పుడు కన్యలో ఏమవుతుంది, 0 డిగ్రీస్ స్టార్టింగ్లో ఉంటుంది, ఎండింగ్లో ఉండదు కదా.
తర్వాత తొల్లోకి వచ్చేసరికి కింద నుంచి పైకి వెళ్తాయి అనమాట. అది గుర్తుపెట్టుకోండి. దానికి తగ్గట్టుగా ఇప్పుడు నేను నక్షత్ర పాదాలని 1 to 6 ఎప్పుడు అది సౌత్ కావచ్చు, నార్త్ కావచ్చు, ఏ హారోస్కోప్ చూసినా కూడా మీరు డిగ్రీస్లో కనుక చూసుకున్నట్లయితే 1 to 6 సైన్స్ అసెండింగ్ ఆర్డర్లో, 6 to 12 సైన్స్ డిసెండింగ్ ఆర్డర్లో మనకి ప్లానటరీ పొజిషన్ డిస్ప్లే చేస్తారు. అలా డిస్ప్లే చేస్తేనే మనకి కరెక్ట్గా కనిపిస్తాయి అనమాట. ఓకే, సో చూద్దాము. నేను అన్ని పాదాలని 9 పాదాలని వేస్తాను. దానిలో ఉత్తమ ద్రేకాణాన్ని మనం ఐడెంటిఫై చేసుకుందాం. ఉత్తమ ద్రేకాణంతో పాటు వర్గోత్తమ పాదాన్ని కూడా ఐడెంటిఫై చేద్దాం. ఇప్పుడు మనం ఈ ఉత్తమ ద్రేకాణం అసలు ఎందుకు ఎదుగుతున్నామా అని మళ్ళీ డౌట్ వచ్చినట్టయితే, ఇప్పుడు 70 మార్కులు పైన వాళ్ళు ఎవరు వచ్చారో ఒకసారి చేతులు ఎత్తండి అయ్యా అంటే ఏం చేస్తాం క్లాస్లో? సో 10 మందో 15 మందిలో చేతులు ఎత్తారు. 70 మార్కులు పైబడి వచ్చిన వాళ్ళు ఎత్తారు. దీనిలో 90 దాటిన వాళ్ళు చేతులు ఎత్తండి అంటే ఇంకో 4 ఎత్తారు. వాళ్ళందరూ చేతులు ఎత్తే ఉన్నారు, కానీ రెండో చేతులు కూడా ఎత్తారనమాట. 2 చేతులు ఎత్తారు. సో అప్పుడు ఏమవుతుంది? సో వీళ్ళు ఇంకా పవర్ఫుల్ అనేది మనకు అర్థమవుతుందిగా. అట్లనే ఉత్తమ ద్రేకాణం పవర్ఫుల్, దానిలో ఉత్తమ ద్రేకాణం టాప్ అనమాట. ఓకేనా? సో ఇంకోటి పరివర్తన అంటే ఏంటిది? నవాంశలో రాసులు పరివర్తనం చెందుతాయి. అంటే ఇప్పుడు ఎలా అంటే, ఇప్పుడు ఇద్దరు ఫ్రెండ్స్ కలిశారనుకో, అది పాజిటివ్. ఇద్దరు ఫ్రెండ్స్ ఒక దగ్గర కలిస్తే ఒక రకమైన రిజల్ట్. పరివర్తన అంటే ఏంటిది? మీరే ఒకరోజు నువ్వు మా ఇంట్లో ఉండరా, ఒకరోజు నేను మీ ఇంట్లో ఉన్నాను అనుకో, డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ వస్తుంది కదా. సో బట్ ఇద్దరు శత్రువులు వెళ్ళి అలానే ఒకళ్ళ ఇంట్లో ఒకళ్ళు ఉన్నారనుకో, అప్పుడు ఏం చేస్తారు? మీ వాళ్ళని ఏదైనా చేస్తే నేను మీ వాళ్ళని ఏదైనా చేస్తాను అన్నట్టు మ్యూచువల్ అండర్స్టాండింగ్లో ఎవరు ఏమీ చేయరు అనమాట. అట్లా ఈ పరివర్తన కాన్సెప్ట్ వల్ల అవి ఐదర్ న్యూట్రల్ లేదంటే పాజిటివ్ రిజల్ట్ ఇస్తుంది, నెగిటివ్ రిజల్ట్ ఇవ్వకుండా కాపాడబడుతుంది అనమాట. అది చాలా స్పెషాలిటీ అనమాట ఈ పరివర్తనకి. ఇది నవాంశలో ఆ 2 ఉత్తమ ద్రేకాణంలో ఉంటూ రాశులు పరివర్తనం చెందుతాయి. అదే అనమాట ట్విస్ట్. ఓకే, సో ఇది ఎలా ఉంది? ఆ 9 పాదాలు ఒక్కొక్క రాశిలో రాసుకుంటూ వస్తాను. ఇప్పుడు అశ్విని నుంచి రేవతి వరకు ఆ పాదాలు ఎలా డివైడ్ అయ్యాయో మీకు చూపిస్తాను. నేను నక్షత్రాలన్నీ రాయను. ఓకే, అశ్విని, భరణి, కృత్తిక అని ఏమి రాయను. సో పాదాలే వేసుకుంటే వెళ్ళిపోతా. 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 అంతే. ఒక రాశిలో ఎన్ని పాదాలు ఉన్నాయి? 9 పాదాలు ఉన్నాయి. ఏదో చూస్తే ఆస్కీ కోడ్ లాగా 0101 లాగానే ఉంటుంది. 1 2 3 4 1 2 3 4 అంతా. సో మేషంలో ఏమున్నాయి? అశ్విని, భరణి, కృత్తిక 1వ పాదం. అశ్వినిలో 4 పాదాలు, భరణి 4 పాదాలు, కృత్తిక 1వ పాదం. సో అందుకోసమే 1 2 3 4 1 2 3 4 మళ్ళీ 1 రిమైనింగ్ ఉంటుంది. తర్వాత 3 4 పాదాలు అంటే 2 3 4 పాదాలు ఏవైతే ఉంటాయో అవి కృత్తిక, 2 3 4 వృషభంలో స్టార్ట్ అవుతాయి. సో సేమ్ అదే రిపీట్ చేశాను. సో ఫస్ట్ 10 డిగ్రీస్ అంటే ఎలా? సో నేను ఒక లైన్ డ్రా చేస్తా. మేషంలో 10 డిగ్రీలు అంటే 1 2 3 పాదాలు అశ్విని ఏవైతే ఉంటాయో అది 10 డిగ్రీలు అనమాట. వృషభంలో రోహిణి 1 2 3 పాదాలు. తర్వాత మిథునంలో పునర్వసు 1 2 3 పాదాలు ఏవైతే ఉంటాయో అవి ఉత్తమ ద్రేకాణము పొంది ఉన్నాయని అర్థం. 10 డిగ్రీస్ అర్థమైంది. దీనిలో వర్గోత్తమం ఏదయ్యా అంటే అశ్విని 1వ పాదం ఏమవుతుంది? అశ్విని 1వ పాదం మేషంలో ఉంటుంది, 2వ పాదం నవాంశలో వృషభంలో ఉంటుంది, 3వ పాదం మిథునంలో ఉంటుంది, 4వ పాదం కర్కాటకంలో ఉంటుంది. మనకి ఇక్కడ విషయం ఏంటంటే అన్ని పాదాల గురించి ఏ నవాంశ పడుతుందో అసలు మనకి కంగారు లేదు. ఓకే, కేవలం ఆ ఉత్తమ ద్రేకాణంలో ఉన్న పాదాలు ఎక్కడ నవాంశలో ఉంటాయి అనేది తెలియాలి కదా. ఎక్కడెక్కడో ఉండవు, ఆ పక్కనే ఉంటాయి అన్నమాట. ఓకే, సో 3 పాదాలు కాబట్టి అందులోనూ ఉత్తమ ద్రేకాణంలో ఉన్నాయి కాబట్టి ఆ పక్క రాశుల్లోనే ఉంటాయి. ఇప్పుడు చరరాశిలో ఉందనుకో 1వ పాదం మేషంలో పడుతుంది, 2వ పాదం వృషభంలో పడుతుంది, 3వ పాదం మిథునంలో పడుతుంది. అదే రోహిణి 2 వర్గోత్తమం అవుతుంది కదా, 5వ పాదం ఎప్పుడైనా వర్గోత్తమ పాదాలు ఏంటి? వర్గోత్తమ పాదాలు నేను ఐడెంటిఫై చేస్తాను, మీకు ఈజీగా గుర్తుంటాయి. చరరాశిలో మొదటి పాదం,
స్థిర రాశిలో 5వ పాదం, అంటే ఆ రాశిలో 9 పాదాలు ఉంటాయి కదా, 5వ పాదం. దిశోభావ రాశిలో లాస్ట్ 9వ పాదం ఏదైతే ఉంటుందో అవి వర్గోత్తమం అవుతాయి. అవి చాలా పవర్ఫుల్గా ది బెస్ట్ పొజిషన్ ఆఫ్ ది ప్లానెట్ అనమాట. ఆ ఏ ప్లానెట్ ఉండాలి ఏంటిదనేది తర్వాత మాట్లాడదాం. బలంగా ఉంది, మంచి అయినా చెడైనా అది బలంగా ఉంది అంతే. ఓకే, సో అక్కడ బలవంతమైన ఒక పొజిషన్ ఉంది. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక బెస్ట్ పొజిషన్లో ఉన్నాడంటే మనకు అది కంఫర్టబుల్గా ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అట్లా ఒక్కొక్క గ్రహానికి అది కంఫర్టబుల్ పొజిషన్. ఇప్పుడు ఉచ్చ నీచ ఉంటుంది కదా, కొన్ని గ్రహాలకి అది బెనిఫిషియల్గా ఉంటుంది, కొన్ని గ్రహాలకి కొంచెం డిసడ్వాంటేజ్గా కూడా ఉంటుంది. కానీ అది చాలా బలమైన పొజిషన్, ఇంపార్టెంట్ పొజిషన్. మొయ్యగలిగేటోడికి ఏమో అద్భుతంగా అనిపిస్తుంది, మొయ్యలేనివాడికి కష్టంగా అనిపిస్తుంది అంతే. సో బట్ అది చాలా పవర్ఫుల్ పొజిషన్. నేను అక్కడక్కడ నెంబర్లకి రౌండప్ చేసినట్టు అనిపిస్తుంది, కానీ నేను చెప్తాను. మేషంలో అశ్విని 1వ పాదం నవాంశలో మేషంలో ఉంటుంది. రోహిణి 2వ పాదం వృషభంలో ఏదైతే ఉంటుందో అది నవాంశలో సేమ్ వృషభంలోనే ఉంటుంది. అంటే వర్గోత్తమం రిపీట్ అనమాట. మిథునంలో వాయుతత్వ రాశి కదా, వాయుతత్వ రాశి తుల నుంచి స్టార్ట్ అవుతుంది. సో లాస్ట్ పాదం ఎక్కడ ఉంటుంది, మిథునంతో ఎండ్ అవుద్ది. ఓకే, కర్కాటకం జలరాశి అక్కడి నుంచే స్టార్ట్ అవుద్ది. కాబట్టి దానిలో మొదటి పాదం ఏదైతే ఉంటుందో అది వర్గోత్తమం అవుతుంది. సో నేను బేసిక్స్ లాగా చెప్పాలనుకోవట్లేదు, ఇది కొంచెం అడ్వాన్సే. మనం ఆల్రెడీ బోల్డ్ బేసిక్స్ నేర్చుకున్నాం కాబట్టి మళ్ళీ రిపీట్ చేయాలనుకోవట్లేదు. బట్ ఒక్కసారి చూస్తే సడన్గా అది మ్యాథమెటికల్గా చేతిలో క్యాలిక్యులేట్ చేయడానికి ఇబ్బంది ఉంటుందని ఒకసారి రిపీట్ చేస్తున్నా, అది కూడా చిన్నగా అంతే. ఇప్పుడు సింహంలో 5వ పాదం అంటే పుబ్బా నక్షత్రం 1వ పాదం ఏదైతే ఉంటుందో మళ్ళీ సింహంలోనే రిపీట్ అవుతుంది. ఎందుకంటే 5 అంటే మేషం నుంచి 5 కదా, అందుకని 5వ పాదం అనమాట. తర్వాత ఆ రాశిలో 5వ పాదం పుబ్బా నక్షత్రంలో ఫస్ట్ పాదం అనమాట. తర్వాత కన్యలో చిత్త లాస్ట్లో 2వ పాదమే కదా, ఆ 2వ పాదం ఏదైతే ఉంటుందో అది వర్గోత్తమం అవుతుంది. తర్వాత తులలో 3వ పాదం, ఎందుకంటే చర్రాశి స్టార్టింగ్ పాదమే వర్గోత్తమం అవుతుంది. మళ్ళీ స్థిర రాశి 5వ పాదం ఇన్ వృచ్చికం, ఏంటిది అది పునర్వసు 1 అయిపోయింది కాబట్టి అనురాధ 4వ పాదం ఏదైతే ఉంటుందో అది వర్గోత్తమం అవుతుంది, ఎందుకంటే కర్కాటకం జల నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి. తర్వాత ధనస్సులో రవి నక్షత్రం ఏదైతే ఉంటుందో అది అగ్నితత్వ రాశి లాస్ట్ పాదం అవుతుంది. పూర్వాషాఢను మూల 8 పాదాలయంగా ఉత్తర ఏదైతే ఉంటుందో ఉత్తరాషాఢ అక్కడ ధనుస్సులోనే వర్గోత్తమం అవుతుంది. తర్వాత మకరం ఏంటిది, అది భూతత్వ రాశి, అదే 2వ పాదం ఏదైతే ఉంటుందో ఉత్తరాషాఢ 2వ పాదం అది మకరం నుంచే వర్గోత్తమం అవుతుంది. తర్వాత నెక్స్ట్ ఏంటిది, ఇంకో పాదం ఉంది కుంభంలో రాహు నక్షత్రం ఏదైతే ఉందో అది శతభిష 3వ పాదం అవుతా ఉంది. అంతే కదా, ధనిష్ట 2 పాదాలు, శతభిషం మొదటి 2 పాదాలు అయిపోతే ధనిష్ట 3వ పాదం 5వ పాదం అవుతుంది స్థిర రాశిలో, అది మళ్ళీ కుంభంలో రిపీట్ అవుతుంది. ఫైనల్గా రేవతి 4వ పాదం మీనంలో వర్గోత్తమం అవుతుంది. సేమ్ ఇక్కడ ఏ విధంగా ఉన్నాయో నవాంశలో కూడా అవి అదే రాశుల్లో ఉంటాయి, ద్రేక్కాణంలో కూడా అవి అవే రాశుల్లో ఉంటాయి. ఇక్కడ విశేషం అదే, నవాంశలోనూ ద్రేక్కాణంలోనూ అవి అవే రాశుల్లో రిపీట్ అవ్వడం అనేది విశేషం కదా. అందుకే మనం వర్గచక్రాలు చెప్పుకున్నప్పుడు గోపురాంశ అని ఇలా రకరకాలవి ఉన్నాయన్నమాట. దానిలో స్పెషల్ స్టేటస్లు ఎన్ని వర్గచక్రాల్లో ఆ గ్రహం బలంగా రిపీట్ అవుతూ వెళుతుందో అది ఎంత బలమైన గ్రహంగా కన్సిడర్ చేస్తారని చెప్పుకున్నాం గుర్తున్నట్టయితే. సో ఇక్కడ కూడా మనకి మీనటు నాడిలో అలానే కన్సిడర్ చేశారు. ఇది ప్యూర్ సాంప్రదాయ జ్యోతిష్యం నుంచే డిరైవ్ చేసుకున్నారు. ఇక్కడ కాన్సెప్ట్ కొత్తది ఏమీ లేదు, అంతా పాతదే. కాకపోతే దీన్ని ఒక సిస్టమేటిక్ వేలో అప్రోచ్ ఉంది అంతే. ఇది చాలా పాజిటివ్ అన్నమాట. సో వర్గోత్తమం అయ్యింది, అందులోనూ ఉత్తమ ద్రేక్కాణంలో ఉంటూ వర్గోత్తమం అయింది, అది చాలా విశేషము. ఇంకోటి ఏంటిది, ఇప్పుడు ఒక గ్రహం, ఇప్పుడు అగ్నితత్వ గ్రహం అయిన కుజుడు ఉన్నాడు. కుజుడు నవాంశలో కూడా అగ్నితత్వ రాశిలోనే ఉన్నాడు అనుకో, దాని 2 ఫ్రీక్వెన్సీ ఏంటిది, మంచిది, పాజిటివ్ రిజల్ట్ ఇస్తుంది. ఓకే, ఇప్పుడు మనం వెస్టర్న్ ఆస్పెక్ట్లో అగ్నితత్వము వాయుతత్వము మేషము మిథునం మధ్య రిలేషన్షిప్ చెప్తారు. అదెందుకు, అగ్నికి వాయువు తోడైతే బాగానే ఉంటుంది, మంట బాగా పెరుగుతుంది. జలానికి భూమి తోడైతే మొక్కలు మొలుస్తాయి, బాగానే ఉంటుంది. అది సెక్స్టైల్ ఆస్పెక్ట్. అదే ట్రైన్ ఆస్పెక్ట్ అంటే 2 అగ్నితత్వ రాశులు మేషము సింహము తర్వాత ధనస్సు, అది త్రికోణము. సో అప్పుడు కూడా మనకి ఆ ట్రయాంగులర్ ఆస్పెక్ట్లో కూడా సేమ్ ఎలిమెంట్ రిపీట్ అవుతుంది. సేమ్ ఎలిమెంట్ రిపీట్ అయినా మంచిదే, సేమ్ ఎలిమెంట్ రిపీట్ అవుతూ వర్గోత్తమం అయితే ఇంకెంత మంచిది. సో డెఫినెట్లీ అది కాన్సెప్ట్ ఏదైనప్పటికీ కూడా అది చాలా పాజిటివ్గా మనకి అర్థమైపోతూ ఉంది. నెక్స్ట్ ఏంటిది, మిగిలిన 2 పాదాలు, మిగిలిన ఆ ఉత్తమ ద్రేక్కాణంలో ఆ పాదం కాకుండా ముందు వెనకది కావచ్చు, దాని తర్వాత మిగిలిన 2 పాదాలు కావచ్చు ఏవైతే ఉంటాయో
ఇప్పుడు పునర్వసు 3 తీసుకుంటే దాని వెనక 2 పాదాలు. సో ఆ 10 డిగ్రీస్లో ఒక పాదం వర్గోత్తమం అయితే మిగిలిన 2 పాదాలని పరివర్తన పాదాలుగా చెప్తున్నారు. అది ఎట్ట పరివర్తనం అవుతుందో మీకు చూపిస్తాను. ఇవి పవర్ఫుల్, డెఫినెట్లీ పవర్ఫుల్. అది ఒక ఎగ్జాంపుల్ తీసుకొని కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బిఫోర్ దట్ దాని ఎలా ఉందనేది పరివర్తన చూపిస్తాను నేను. ఇప్పుడు మేషంలో 1వ పాదం నవాంశలో పడితే 2వ పాదం ఎక్కడ పడుతుంది? వృషభంలో పడుతుంది. 3వ పాదం మిథునంలో పడుతుంది. మిథునంలో ఉన్న 3 పాదాలు పునర్వసు 1, 2, 3 పాదాలు ఏవైతే ఉంటాయో 3వ పాదం వర్గోత్తమం అయిందనంటే మిథునంలోనే పడినప్పుడు దానికన్నా ముందు పాదం అంటే ఆ రాశిలో 8వ పాదం వృషభంలో పడుతుంది. ఆ రాశిలో ఇంకా ముందు పాదం ఏదైతే ఉంటుందో అది మేషంలో పడుతుంది. అంతే కదా. ఈ చార్ట్ ఇలానే ఉంచుదాము. కింద ఇంకో చార్ట్ గీస్తాను డిస్టర్బ్ కాకుండా. సో మీకు ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి బాగుంటుంది. నేను మీకు అర్థం కావడానికి కర్కాటక లగ్నం తీసుకున్నాను. లగ్నం మీద చంద్రుని పెట్టాను. 10ంట కుజుడు, లాభంలో రవి. రవి ఎక్కడున్నాడు? 1, 2, 3 పాదాలైన రోహిణి నక్షత్రంలోనే ఉన్నాడు. అందులోనూ రోహిణి 1లో ఉన్నాడు. రోహిణి 1లో ఉంటే నవాంశలో ఏమవుతుంది? రోహిణి 2 అదే రాశి అయితే దాని ముందు రాశి అవుతుంది, అంతే. సో అది మేషంలోకి వెళ్ళింది నవాంశలో. తర్వాత కుజుడు ఎక్కడున్నాడంటే అశ్విని 2లో ఉన్నాడు. సో అదేమవుతుంది? నవాంశలో అశ్విని 1 మేషం అయితే 2 వృషభం అవుతుంది. అంటే నవాంశలో ధనాధిపతి లాభంలో ఉంటే దశమంలోకి వెళ్ళాడు, దశమాధిపతి లాభంలోకి వెళ్ళాడు. అంటే రవి కుజులు ఇద్దరు కూడా వాళ్ళ రాశిని పరివర్తనం చెందారు. సో అది ఎంత విశేషంగా పనిచేస్తుంది. డెఫినెట్గా అక్కడ దశమాధిపతిను తర్వాత ధనాధిపతి రాశి పరివర్తన, అందులోనూ దశమ లాభాల్లో పరివర్తన చెందారు. అది ఎక్స్ట్రాడినరీగా పనిచేస్తుంది కదా. అలా పాజిటివ్గా పనిచేస్తుంది. అదే ఇంకో రకంగా మీరు కన్యా లగ్నాన్ని తీసుకుని మీరు వృషభము తర్వాత మిథునం మధ్య పరివర్తనాన్ని ఇదే విధంగా నవాంశ పరివర్తనాన్ని మీరు ఏదో ఒక ప్లానెట్ని పెట్టి ఊహించుకున్నారనుకో ఎలా ఉంటుంది? భాగ్య దశమాధిపతుల పరివర్తనగా పనిచేస్తుంది. 9th and 10th హౌజెస్లో పరివర్తన. వాళ్ళు ఎవరు 9th and 10th లాడైతే శుక్రుడు బుధుడు పరివర్తనం చెందారనుకో ఎంత బాగుంటుంది. సో ఈ విధంగా కన్సిడర్ చేస్తారనమాట. ఇలానే ఈ నవాంశ పాదాలు ఏవైతే ఉంటాయో రాసుల్లో పరివర్తనం చెందడమే కాకుండా ఉత్తమ ద్రేకాణంలో ఉండడము చాలా విశేషం అవుతుంది. ఇంకొక కాన్సెప్ట్ ఉంది. గుణాస్ కాన్సెప్ట్ లోపల ఒక గ్రహము సాత్విక గ్రహమా లేదనంటే రాజసిక గ్రహమా తామసిక గ్రహమా, మనుషుల్లో ఉండే గుణాలని గ్రహాల ద్వారా ఐడెంటిఫై చేశారనమాట. సాత్వికం అని అంటే పాజిటివ్, సింపుల్, ఏమి ఎక్స్పెక్టేషన్ లేకుండా ఉండడం. రాజసికం అని అంటే నేను ఇది చేస్తే మీకు అది చేస్తానని బిజినెస్ మోడ్లో ఉండడం. తామసిక్ అంటే ఒకసారి చేసినా ఏమీ చేయకపోవచ్చు, ఎక్స్ట్రీమ్ ఆఫ్ మెలిఫిక్నెస్ని కలిగి ఉంటుంది, మోస్ట్లీ నెగిటివ్ క్వాలిటీస్ని కలిగి ఉండే గ్రహం అవకాశం అనమాట. అయితే తామసిక్ గ్రహాలు అంటే ఎవరికి వాళ్ళు సొంత గుణాలని కలిగి ఉంటే మంచిది. ఇప్పుడు మంచోడు చెడ్డోడిలాగా యాక్ట్ చేయకూడదు, చెడ్డోడు మంచోడిలాగా యాక్ట్ చేయకూడదు. చేస్తే ఛాలెంజ్ వస్తుంది. మంచోడు మంచోడిలా ఉంటేనే మంచిది, చెడ్డోడు చెడ్డోడిలాగా ఎవడిలా ఉంటేనే మంచిది. అట్టనే ఈ గ్రహాలన్నీ కూడా ఎవరు వాళ్ళ క్వాలిటీస్ని కనుక కోల్పోకుండా ఉన్నట్టయితే అవి పాజిటివ్ రిజల్ట్ ఇస్తాయని చెప్తారనమాట. ఈ పారామీటర్తో ఇప్పుడు నవాంశని వర్గోత్తమ నవాంశ మరియు ఉత్తమ ద్రేకాణం 2 కలిపారు కదా. దాంతోపాటుగా ఇంకా అడిషనల్గా ఇది ఒక గుణాస్ కాన్సెప్ట్ని కూడా కలుపుతారనమాట. గుణాస్ తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో అప్పుడు ఏమవుతుంది? ఒక గ్రహం ఉదాహరణకి మిథునంలో పునర్వసు 3లో బుధుడు గనక ఉన్నట్టయితే ఆ బుధుడికి ఈ పునర్వసు నక్షత్రం ఏదైతే ఉంటుందో అది గురు నక్షత్రం, అదొక సాత్విక గ్రహం. తర్వాత బుధ రాశి ఏదైతే ఉంటుందో అది కూడా ఒక సాత్వికమైన రాశి అనమాట. తర్వాత దాని నవాంశ ఎక్కడ పడుతుంది? మిథునమే అవుతుంది. సో నవాంశ కూడా అది సాత్వికమైనది. సో ఇలా 3 రకాల గుణాలని కన్సిడర్ చేస్తారు. మధ్యలో గుణం ఉంటుంది, అది ఎలా క్యాలిక్యులేట్ చేస్తారో కూడా తెలియదు. సో 3 రకాలుగా 100% దానికి పాజిటివ్గా వస్తుంది. సో ఎప్పుడైతే బుధుడు అక్కడ ప్లేస్ అవుతాడో వర్గోత్తమము, ఉత్తమ ద్రేకాణము, తర్వాత
తర్వాత నెక్స్ట్ ఏంటిది 100% పాజిటివ్ గుణాన్ని అంటే దాని యొక్క క్వాలిటీని కలిగి ఉంటాడు. కాబట్టి అక్కడ వేరే ఏదైనా యోగం ఫామ్ అయ్యి ఆ లగ్నానికి బెనిఫిట్గా ఉన్నాడనుకో, పాజిటివ్గా ఉన్నాడనుకో, ఆ గురువు కూడా నక్షత్రనాథుడు కూడా బాగున్నాడనుకో, డెఫినెట్లీ మంచి రిజల్ట్ ఇస్తుంది. ఉదాహరణకి మీనంలో గురువు బుధ నక్షత్రంలో, తర్వాత మిథునంలో బుధుడు గురు నక్షత్రంలో పరివర్తన చెందారు, వాళ్ళు అద్భుతంగా ఉన్నారు, కేంద్రాల్లో శుభగ్రహాలు ఉన్నాయి, అవి పాజిటివ్ రిజల్ట్ ఇచ్చే సిచ్యువేషన్లో డెఫినెట్లీ అవి పాజిటివ్గా పనిచేసేటట్టు యాక్ట్ చేస్తూ ఉంటాయి అన్నమాట. ఇలా ఈ పరివర్తన కాన్సెప్ట్ని యూజ్ చేశారు. సేమ్ చరాస్థిర దిశోభావం. అలానే మీరు సింహం తీసుకున్నా కూడా ఇలానే పరివర్తనని తీసుకోవచ్చు. కర్కాటకము, సింహము, కన్య, ఈ 3 రాసుల్లోనే పరివర్తన జరుగుతుంది, మళ్ళీ ఎక్కడ జరగదు. ఎందుకంటే ఉత్తమ ద్రేకాణం తీసుకున్నాం కదా, వేరే దగ్గర ఎక్కడ కన్ఫ్యూజింగ్గా జరిగేదానికి అసలు అవకాశమే లేదనమాట. ఓకే, సో దీని లిస్ట్ కావాలి అని అంటే సింపుల్. ఓకే, ఇప్పుడు మిగిలిన 2 పాదాలు అంతే. ఇప్పుడు అశ్విని 1, 2, 3 పాదాలు కదా, 1వ పాదం వర్గోత్తమం చెందుతుంది. నేను చెప్తాను, రాయమంటే రాస్తాను. సో మీరు మళ్ళీ కావాలంటే కూడా ఒకసారి చూసుకోవచ్చు. సరే, ఒకసారి రాస్తాను. అంటే పరివర్తన పాదాలు ఏంటిది, వర్గోత్తమ పాదాలు ఏంటిది, అది ఉత్తమ ద్రేకాణంలో వచ్చిన ఆ 10 డిగ్రీస్లో ఉన్న పాదాల గురించి ఒకసారి లిస్ట్ రాస్తాను. సో మీకు ఈజీగా ఉంటుంది. హ్యాండ్ రైటింగ్ అంత బాగా కుదరలేదు కానీ బట్ చెప్తాను. అశ్విని 1, తర్వాత మిగిలిన రిమైనింగ్ పాదాలు ఏంటి 2, 3, తర్వాత ఇది అశ్విని 1 వర్గోత్తమం అయితే పరివర్తన పాదాలు మిగిలిన 2, 3 పాదాలే కదా, అంటే వేరే రాశుల్లో నుంచి ఈ రాశుల్లోకి షిఫ్ట్ అయ్యాయి. సో ఈ విధంగా కన్సిడర్ చేయాలి. అలా రేవతి వరకు అన్ని 12 రాశుల్లో ఉండే వర్గోత్తమ పాదాలు, దానికి మిగిలిన పరివర్తన పాదాలు, ఉత్తమ ద్రేకాణంలో ఉండే మాత్రమే ఇవి. సో వాటన్నిటిని కూడా నేను ఇక్కడ రాశాను. ఈ విధంగా ఉత్తమ ద్రేకాణం విత్ పరివర్తన పాదాలని కన్సిడర్ చేస్తారు. ఎగ్జాంపుల్ చార్ట్ అర్థమైంది కదా. అట్లనే మనం బేసికల్లీ సింపుల్ కాన్సెప్ట్ ఆఫ్ ఆస్ట్రాలజీ ఏంటిది, కేంద్ర కోణాధిపతుల కలయిక, కేంద్ర కోణాధిపతుల పరివర్తనము, ఇలాంటివన్నీ కూడా మంచి రాజయోగాన్ని ఇస్తాయి కదా. సో అట్లా బలమైన గ్రహాలు ఏ విధంగా పరివర్తనం చెందాయి, తర్వాత స్వనక్షత్రాలలో గ్రహాలు ఉన్నాయా, లేదంటే గ్రహాలు నక్షత్ర పరివర్తనం చెందాయా, ఆ రాశి ఎంత ఫ్రెండ్లీ, ఎంత ఉచ్చ, దాంతోపాటు ఇది ఉందా అని. అంటే వాడు వచ్చాడు, సో వాడికి ఇంగ్లీష్ వచ్చు, తెలుగు వచ్చు, హిందీ వచ్చు, మ్యాథమెటిక్స్ వచ్చు, అర్థమెటిక్ వచ్చు, లాజికల్ థింకింగ్ వచ్చు, ఇట్లా కొన్ని ఎట్టయితే మనం లిస్ట్ చేసుకుంటామో ఇక్కడ కూడా మనకి ఒక గ్రహం ఉచ్చులో ఉంది, స్వక్షేత్రంలో ఉంది, మూలత్రికోణంలో ఉంది, దాంతో మిత్రుడు కలిసి ఉన్నాడు, దాని నక్షత్రనాథుడు బాగున్నాడు, వక్రత్వం లేదు, రాహుకేతుతో సంబంధం లేదు, పాపగ్రహ దృష్టి లేదు, పాపార్గణం లేదు, ఇట్లా అనేక నెంబర్ ఆఫ్ పాయింట్స్ని, పారామీటర్స్ని సిస్టమేటిక్గా మనం పెట్టుకొని ఎస్ మెయిన్ పిల్లర్స్ అంటే ఈ 4 పిల్లర్స్ ఏవైతే ఉన్నాయో ఆ ప్లానెట్ ఎంత బలంగా ఉందో సూచిస్తాయి అన్నమాట. ఇదే ఉత్తమ ద్రేకాణం కాన్సెప్ట్. ఫైనల్గా ఏం చెప్పారనంటే ఒక 2 పాయింట్లు చెప్పారు బుక్లో, కూడా బాగుంది, నాకు నచ్చాయి. చాలామంది చార్ట్ చూడగానే వీళ్ళు సూపర్ గ్రేట్, చాలా ఇన్ఫ్లుయెన్స్ పీపుల్, లేదంటే గ్రేట్ పొలిటీషియను, లేదంటే ఒక రీసెర్చ్ ఏదైనా చేసిన వ్యక్తి, రీసెర్చరు, ఇట్లా ఏదైనా ఒకటి ఇలా సిగ్నిఫికెంట్గా మనకి ఐడెంటిఫై అవ్వడానికి అలాంటి చార్ట్లలో ఉత్తమ ద్రేకాణము, ఉత్తమ ద్రేకాణము, దాని తర్వాత నెక్స్ట్ లెవెల్లో ఉన్న పీపుల్ని పరివర్తన, ఈ ఉత్తమ ద్రేకాణంలో వర్గోత్తమం కాకపోయినా పరివర్తన పాదాల్లో ఉంటూ ఆ గ్రహాలు పరివర్తనం చేయడం, ఇలాంటి ద్వారా ఈజీగా ఐడెంటిఫై చేస్తారు. ప్రామినెంట్ పర్సన్ అనే ఒక కాన్సెప్ట్ ఉన్నది దీనిలోనే. ఏంటంటే ఆ లగ్న నక్షత్రం, ఆ నక్షత్రాధిపతి, లగ్నాధిపతి ఉత్తమ ద్రేకాణాన్ని పొంది ఉండడం, ఉచ్చులో ఉండడం, లేదంటే ఏదైనా స్పెషల్ యోగాన్ని ఫామ్ చేయడం. మనకు తెలిసిన సింపుల్ యోగాలే, పెద్ద యోగాలు ఏమి ఉండవు అనమాట. కేంద్ర కోణాధిపతుల కలయికలు ఇలాంటివి ఏవైతే ఉంటాయో అవి సిగ్నిఫికెంట్గా ఇలాంటి పొజిషన్స్లో, ఇలాంటి ప్లేసులో, ఇలాంటి నక్షత్రాల్లో ఫామ్ అవుతుంటాయి. అవి అక్కడ మిత్రత్వం అవన్నీ కూడా కన్సిడర్ చేయాలన్నమాట. అంటే ఆ లగ్నానికి ఎంత యోగకారకులు, ఇంతకుముందు మనం టాపిక్ చెప్పాక విశేషమైన యోగకారకులు, కర్కాటక లగ్నానికి ఎవరు విశేషమైన యోగకారకులు, గురువు, ధనుర్లగ్నానికి రవి, అలా ఆ విశేషమైన యోగకారకులు, లగ్నాధిపతి, వీళ్ళందరూ కనుక బలంగా ఈ ఉత్తమ ద్రేకాణాలని పొంది, ఇప్పుడు రవి 6 ఉపచయ స్థానంలో ఉంటే మంచిది కదా. సో అలా ఉన్నా కూడా మంచిదే, ఇబ్బంది ఏమీ లేదు. ఓకే, అలా ఉంటూ ఇలాంటివి కూడా ఫామ్ చేస్తే చాలా మంచి రిజల్ట్స్ వచ్చేదానికి అవకాశం ఉంటుంది. అలా ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు అని ఒకటి చెప్పారు. రెండోది ఏం చెప్పారనంటే, ఇప్పుడు మేషరాశి ఏదైతే ఉందో అది కుజుడు ఒక తామసిక్ గ్రహం. తర్వాత అది నవాంశలో కూడా మేషంలోనే పడుతుంది, అది ఒక తామసిక్
కాన్సెప్ట్. సో 2 తామసిక్ గుణాలు అక్కడ మనకి కనిపిస్తున్నాయి. ఇప్పుడు ఉదాహరణకి ఏ సాత్విక గ్రహం, గురువు లాంటి గ్రహం శుభుడు అనే ఒక గురువు కానీ బుధుడు కానీ ఆ అశ్విని 1లో కనుక ఉన్నాడు అనుకో స్పాయిల్ అవుతూ ఉండేదానికి అవకాశం ఉంది, అనుకున్నంత స్థాయిలో రిజల్ట్స్ ఇవ్వకుండా ఉండేదానికి అవకాశం ఉందనేది కూడా ఓ పాయింట్ మెన్షన్ చేయడం జరిగింది. కానీ ఆ కేతు నక్షత్రంలో ఉంటే ఆ కేతు కనుక బాగున్నా వేరే ఏదైనా కాంబినేషన్ ఉన్నా కొన్ని సందర్భాల్లో ఏమీ కాకుండానే ఎస్కేప్ అవుతుంటాయి అన్నమాట. అది ఇట్టనే జరగాలని కాదు, బట్ ఆ పాయింట్ని కూడా మనం ఒకసారి కన్సిడరేషన్లోకి తీసుకోవాలనేది మనం అర్థం చేసుకోవాలి. ఈ 2 పాయింట్స్ చాలా బాగా అనిపించాయి. మోస్ట్లీ ఉత్తమ ద్రేక్కణం గురించి ఇంతే. సో మనం ఆ చార్ట్లో ఆ గ్రహాలు ముఖ్యమైన దశానాథుడు, లగ్నాధిపతి, లగ్న నక్షత్రాధిపతి అవన్నీ కూడా ఈ విధంగా ఉత్తమ ద్రేక్కణాలు పొందాయా అనేది మీ చార్ట్లో అబ్జర్వ్ చేయండి. మీరు దాన్ని కామెంట్ చేయండి. మనం మీ వేరే డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ చేయండి. మన ఆర్వీఏ ఫోరంలో మనం వీటన్నిటిని కూడా చిన్న షార్ట్స్ రూపంలో ఆన్సర్ చేసే ప్రయత్నం చేస్తున్నాము. మీరు అడుగుతూ ఉంటే, మీరు మాట్లాడుతూ ఉంటే నేను చెప్తుంది మీకు అర్థమవుతుందా లేదా అనేది ఇంకా బాగా అర్థమవుతుంది. నెక్స్ట్ వీడియోలో నక్షత్ర దిగ్బలం అనే కాన్సెప్ట్ని మనం కలుద్దాము. అది ఒక రకంగా గ్రహాన్ని బలాన్ని లెక్క పెట్టడానికి ఉపయోగపడుతుంది. గురుబుధులు లగ్నంలో దిగ్బలాన్ని పొందుతారు, స్ట్రెంగ్త్ డైరెక్షనల్ స్ట్రెంగ్త్ అంటారనమాట. సో అవి ఎలా ఉంటాయి, దాంతోపాటు మిగిలిన కాన్సెప్ట్స్ని ఎలా వాడతారు, ఈ నక్షత్రాలతో ఏ విధంగా కన్సిడర్ చేశారు, 8 రూల్స్ ఉన్నాయి. దాని గురించి మనం నెక్స్ట్ వీడియోలో మాట్లాడదాం. ఓకే, సో 1 by 1 మాట్లాడుకుంటూ వెళ్దాం. సో షార్ట్లీ మనం మళ్ళీ కలిసే ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ.